అభివృద్ధి చెందాలన్నా రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండాలి. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఎక్కడైనా సరే రోడ్డు రవాణా సౌకర్యాలు ఎప్పుడైతే బాగుంటాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు రాకపోకలు చాలా బాగుంటాయి. తద్వారా విద్యను అభ్యసించే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సులభంగా వాళ్ళ యొక్క జీవనం కొనసాగించేదానికి వీలవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 10 ఏళ్ళు పూర్తయి 11వ సంవత్సరం జరుగుతూ ఉన్నా మేము వేసినటువంటి రోడ్డు తప్ప, ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వేసినటువంటి రోడ్లు తప్ప తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కానీ, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు కానీ, మరలా ఇప్పుడు 1.5 సంవత్సరం పూర్తి అయిపోయి సంవత్సరం 8 నెలలు అయినప్పటికీ ఎక్కడ గంటెడు మట్టి వేయలేదు ఈ చంద్రబాబు నాయుడు గారు. అంతా గ్రాఫిక్స్ చూపిస్తూ ఉన్నాడు. ఎక్కడ మీరు రోడ్లు రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో విందూరు మీదుగా వెళ్ళేటువంటి గిద్దలూరు దాకా ఉన్నటువంటి రోడ్డు మరమ్మతుల కోసం దాదాపు 10 సార్లు మేము రిపేర్ చేయమని చెప్పి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సైదాపురం నుంచి పొదలకూరు పోయే రోడ్డు కోసం దాదాపు 13 సార్లు సైదాపురంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పొదలకూరులో కానివ్వండి, అదే మరిగా గూడూరులో కానివ్వండి, ఆ రోడ్డు కోసం ఎన్నోసార్లు మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు గంటెడు మట్టి వేయలేదు గత ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ. ఏమి దుర్మార్గం ఇది! మీరు వస్తువు కొనేటప్పుడే, ఎవరైనా వాహనం కొనేటప్పుడే వారి దగ్గర రోడ్డు రవాణా సౌకర్యాలకు సంబంధించినటువంటి లైఫ్ ట్యాక్స్ తీసుకుంటున్నారా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంతోమంది చనిపోయారు యాక్సిడెంట్ రూపంలో కానీ, అదే మరిగా ప్రెగ్నెంట్లు అయితే ఎంతోమందికి ప్రెగ్నెంట్ కోల్పోవడం జరిగింది. కానీ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం పైన సుమోటో కేసు వేయాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఎందుకు మీరు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని నేను అడుగుతున్నాను. మేము మే నెల 25వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు కానివ్వండి, అదే మాదిరిగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని కానివ్వండి కలవడం జరిగింది. R&B అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చాము. ఏమయ్యా మాకు రోడ్డు ఎప్పుడు రిపేర్ చేస్తారంటే 4,70,00,000తో రిపేర్ అయిపోయింది అన్నాడు. ఎక్కడ చేశారు 4,70,00,000 ఏడ ఖర్చు పెట్టామని అడిగితే నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని అడుగుతున్నాడు. అదే మరిగా ఇక్కడ నేను సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా దానికి సంబంధించిన అర్జీ ఇవ్వడం జరిగింది. కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోగా కలెక్టర్ దగ్గర మేము మళ్ళా దాన్ని అర్జీ ఇచ్చి దీని మీద విజిలెన్స్ నివేదిక ఇవ్వండి, విజిలెన్స్ ఏర్పాటు చేయండి, అదే మరిగా క్వాలిటీ కంట్రోల్లను కూడా పంపించండి, ఎక్కడ రోడ్డు వేశారు అని చెప్పి నేను అడిగితే 2,53,00,000కి బిల్ చేసుకొని వచ్చాము, వాళ్ళు కంటెంప్ట్కి పోతానంటున్నారు, నువ్వు సంతకం పెట్టి గ్రీవెన్స్లో వెనక్కి తీసుకోమని చెప్పి నన్ను కాలేజీకి వచ్చి బెదిరించడం జరిగింది. ఇక్కడ R&B అధికారులు DE గారు కానివ్వండి, JE గారు కానివ్వండి, వాళ్ళ తరఫున ఒక 5-6 మంది వచ్చి మీరు వాపసు తీసుకుంటారు లేదా అని నన్నే బెదిరించడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పెట్టారు మీరు PGRS అని నేను అడుగుతున్నాను. నేను అర్జీ ఇచ్చినప్పుడు దానిపైన సమాధానం ఇవ్వకుండా నా ఆఫీస్కి వచ్చి నన్ను బెదిరించేది ఏంది? మీ మీద కేసులు పెడతామంటారు DE గారు. ఎందుకు మీరు కేసులు పెడతారు? రోడ్డు అయిందానికి పెడతారా? నేను అడుగుతున్నాను. ఇవాళ రోడ్డు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వెంటనే పూర్తి చేయాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము దీనిపైన మళ్ళీ కూడా కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. వెంటనే గూడూరు నుంచి పొదలకూరుకి విందూరు ద్వారా వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, అదే మాదిరిగా సైదాపురం నుంచి పొదలకూరు వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి, అదే మాదిరిగా గూడూరు నుంచి వెంకటగిరి దాకా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి వెంటనే ప్రారంభించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.